అడగాల్సిన వాళ్ళు ఇండియా కూటమి అడగాలి. ధర్నాలో మాట్లాడేది పార్లమెంట్ లో మాట్లాడలేదు. చేయాల్సిన వాళ్ళు బీజేపీలు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీలు మద్దతు ఇచ్చారు, గల్లీలో మద్దతు ఇచ్చారు. ఢిల్లీ వాగానే 2 రోజుల పాటు పార్లమెంట్ సమావేశం జరిగితే కనీసం ప్రధాని నరేంద్ర మోదీ గారికి ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి పోయినటువంటి బీజేపీ పెద్దలు, పార్లమెంట్ సభ్యులు ఎవరు కూడా కనీసం వినతి పత్రం కూడా ఇవ్వలేదు. అంటే బీసీల పట్ల అన్ని రాజకీయ పార్టీలు ఇండికేట్ గా మారింది. అందరికీ జనాభా ప్రకారం రిజర్వేషన్ దక్కని, కానీ బీసీలకు మాత్రం తక్కువ. ఈ కుట్రను దయచేసి బీసీలు అర్థం చేసుకోవాలి. ఇలా 1% ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గానికి సంబంధించిన రామచంద్రరావు గారు, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, బీసీ రిజర్వేషన్ ను 9th షెడ్యూల్ లో మేము పెట్టమని ఎట్లా ప్రకటిస్తాడు? ఎంత ధైర్యం కావాలి? 60% జనాభాకు వ్యతిరేకంగా మేము 60% బీసీల రాజకీయ ప్రయోజనాలను మేము పరిగణలోకి తీసుకోమని రామచంద్రరావు గారు చెప్తున్నారు. అదేవిధంగా 9th షెడ్యూల్ పెట్టాలంటే 9th షెడ్యూల్ పెట్టకుండా మేము పోరాటం చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అసెంబ్లీలో 42% రిజర్వేషన్ పెంచుతూ రాష్ట్రపతి గారికి రిజర్వేషన్ల బిల్లును పంపించారు. ఈ బిల్లు పంపించి 5 నెలల పైగా అయిపోయింది. 5 నెలల నుంచి ఢిల్లీలో మూలుగుతున్నది ఈ బిల్లు. 5 నెలల నుంచి వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు, కానీ ఇంతవరకు ఆ బిల్లుకు మోక్షం లేదు. ఇలా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రం సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు బీహార్ రాష్ట్రంలో మహిళలను ఉద్దేశించి వారు ఒక ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. వారు ఏమంటారు? నరేంద్ర మోదీ గారు నా తల్లిని కించపరిచారు, నా తల్లిని అవమానించారు, బీసీ బిడ్డలు పరిపాలించడం ఈ కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు, ఒక బీసీ బిడ్డ ఈ ప్రధానమంత్రిగా కావడం వీళ్లకు కాంగ్రెస్ వాళ్ళకి ఇష్టం లేదు అంటున్నాడు. నేను అంటున్నా, ప్రధానమంత్రి తల్లి గారిని ఒకవేళ ఎవరు అవమానించినా దాన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం, ఆ సంస్కృతిని వ్యతిరేకిస్తున్నాం. కానీ నరేంద్ర మోదీ గారు మీకు బీసీ అనే మీరు బీసీ అనేది మీకు ఇప్పుడు గుర్తొస్తుందని నరేంద్ర మోదీ గారికి బీసీ అనే కార్డు ఎప్పుడు ఉపయోగపడుతుంది అంటే కరెక్ట్ పార్లమెంట్ లో చర్చ జరిగి ప్రతిపక్షాలు విమర్శించినప్పుడు, లేకపోతే వారు చేసిన తప్పులను ఎత్తి చూపినప్పుడు, వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు, పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పుడు నేను బీసీ అనే పదం ఆయన గుర్తొస్తుంది. మిగతా సమయంలో ఆయన గుర్తు రాదు. నిజంగా మీరు బీసీ అయితే బీసీ రిజర్వేషన్ బిల్లుకి ఎందుకు ఆమోద ముద్ర వేయండి? నిజంగా మీరు బీసీ మీ శరీరంలో బీసీ రక్తం ప్రవహిస్తే, నిజంగా మీరు బీసీల కంటిమెంట్ ఉంటే, మీలో బీసీ యొక్క చిత్తశుద్ధి ఉంటే మరి 42% రిజర్వేషన్ల బిల్లు ఇలా పార్లమెంట్ పోయి 5 నెలలకు పైగా అవుతుంది కదా. మీ బీసీ బిడ్డలు, బీసీలు మీ వారసులు, మరి మీ సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, కనీసం స్థానిక సంస్థలు కూడా ప్రజాప్రతినిధులు కావద్దా?